సంక్షేమ పథకాలకు అర్హత గల ప్రతి ఇంటికి చేరాలని ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. గ్రేటర్ వరంగల్ 29వ డివిజన్ రామన్నపేటలో ప్రజాపాలన గ్రామ సభ నగర మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వివిధ విభాగాల ప్రభుత్వ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణిలు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అర్హత గల ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని వారు తెలిపారు. మార్చి 6 నుండి 99 రోజుల పాటు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం ఒక ఉద్యమంగా సాగాలి. ఊరువాడ సమస్యల పరిష్కారమే పరమావధిగా ప్రతి అధికారి పనిచేయాలి. వేగంగా ఫైల్ క్లియరెన్స్, ప్రభుత్వ కార్యాల్లో పరిశుభ్రత, నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలి. 2 సంవత్సరాల 3 నెలలు పూర్తయింది. ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ గత పాలకుల తప్పిదాలను సరిచేస్తూ సంక్షేమం, అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా మన ప్రభుత్వం పనిచేస్తుంది. మేం పాలకులం కాదు, సేవకులం అన్న భావనతో ప్రజల ఆకాంక్షలు, అవసరాలే వాళ్ళ వర్క్ లోడ్ తగ్గించడానికి వాళ్ళ బుక్ కీపింగ్ ఏదైతే ఉన్నదో అక్కడ ఉన్న దివ్యా మేడము 10 గ్రూప్లకు ఒకరిని బుక్ కీపర్ మీకు మా కార్పొరేషన్ కి పనులకే తీసుకుంటారు. హౌసింగ్ నుంచి వచ్చిన వాళ్ళు అన్నది మాత్రం దేనికి ఉండదు. ఎందుకంటే ఏం చేసినా గానీ మన దాంట్లోనే మీకు 3 సంవత్సరాలకి 2000 వేస్తారా, ఎంత ఇస్తారా తెలియదు. అంటే నెలకి ఎంత పడుతుంది? 50 రూపాయలు కూడా పడదు కదా. అన్ని ఈజీగానే ఉంటది. దాన్ని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి ఆలోచన నిజంగా కూడా ఉదయాన లేస్తే సామాన్యునికి ప్రతి స్కీము కింది స్థాయి వరకు చేరే విధంగా ఉండాలనే ఆలోచన తాపత్రయంతో ప్రతిదీ కూడా నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. వారు ఏదో ఓ కార్యక్రమం తీసుకున్నాంలే, ఓ 4 కార్యకర్తలకో వాళ్ళకో వీళ్ళకో ఇచ్చి వదిలేసుకుంటే పని అయిపోతుంది అని ఆలోచన తీరే చేసేవారు కాదు. గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరికి గతంలో చనిపోతేనే మాకు ఇంకోరికి వస్తుందని చెప్పి ఎదురు చూసేది. ఆ ఊర్లో సర్పంచ్ కానీ, ఊర్లో కార్పొరేటరే కానీ సిటీలో ఈ ప్రోగ్రాం ఉన్నది మీటింగ్లకు రా, ఆ ప్రోగ్రాం ఉన్నది మీటింగ్లకు రాండి అని అంటే ప్రజలు వాళ్ళు వెంబడి పడిపోయేది. ఎందుకు పోయేదంటే ఎవరైనా చనిపోతే అవకాశం వస్తుంది, రేపు నాకు వస్తుందేమో అనే అవకాశంతో ప్రజలందరూ వాళ్ళతో పాటు పోయేది. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పాలన 2004లో వచ్చిన తర్వాత అధికారులని ఇంటింటికి వెళ్ళి ఎవరెవరు అర్హులు, నా కులం చూడలేదు, మతం చూడలేదు, ఎవరెవరికైతే అర్హత ఉన్నదో పార్టీలు కూడా చూడలే, ఏ పార్టీ అయినా పర్లే, అర్హత ఎవరెవరికి ఉన్నదో ఆ లిస్టు తయారు చేయమని చెప్పి ఆ రోజులలో పెన్షన్లు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, ఇంటి స్థలాలు కానివ్వండి కేటాయించడం వలన మరి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, సర్పంచ్లు ఊరికి పోయి అరే మీటింగ్ ఉన్నది రండయ్యా అని అంటే నాకు ఈ పని ఉన్నది, ఆ పని ఉన్నది అని చెప్పేది. అరే నీకు మొన్ననే ఇల్లు ఇచ్చిన కదా, లేకపోతే ఇంకోటి ఇచ్చిన కదా, రావా అని అంటే నువ్వు ఇచ్చినది క్లీన్ చేసుకోవాల్సిన బాధ్యత మనది. దానికి ఒక రేట్ ఫిక్స్ చేస్తాము. ఆ రేటు కౌన్సిల్ ద్వారా ఫిక్స్ చేయడం జరిగింది. ఇది 3 సంవత్సరాలకు ఒకసారి చేసుకోవడం కాబట్టి దానికి ఏ రేట్ ఫిక్స్ చేసిందో దాని ద్వారా మీరు ఆ సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ అన్నది చేసుకోవాలి. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉన్నదని మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.